ఆ ఫ్యామిలీ ఏ నిర్ణయం తీసుకున్నా మూకుమ్మడిగా ముందుకు సాగుతుంది. అన్నదారిలో రాజకీయాల్లోకి వచ్చిన తమ్ముడు ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రతిపక్ష పార్టీలో ఉన్న ఆ సోదరులిద్దరూ ఇప్పుడు చెరోదారి చూసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అన్నయ్య హస్తంగూటికి చేరాలని నిర్ణయించుకుంటే తమ్ముడు కారులోనే ప్రయాణం చేయాలని డిసైడ్ అయ్యారా? ఎవరా అన్నదమ్ములు? కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి భవిష్యత్ ఏంటన్న దానిపై మహబూబ్ నగర్ జిల్లాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. తన సోదరుడు మాజీ మంత్రి మహేందర్ రెడ్డితో కలిసి ఫ్యామిలీ ప్యాక్లో భాగంగా హస్తం గూటికి చేరుతారా, లేదంటే బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతారా అనే సందేహాలు, అనుమానాలు వెంటాడుతున్నాయి. సామాన్య ప్రజానికంతో పాటు గులాబీ క్యాడర్లో అనేక ప్రశ్నలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీల దరఖాస్తు స్వీకరణ సందర్భంగా నరేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ప్రభుత్వ పథకాల కోసం దరఖాస్తు చేసే వారికి బీఆర్ఎస్ శ్రేణులు సహకరించాలంటూ కాంగ్రెస్ నేతల కంటే ముందే స్టేట్మెంట్ ఇవ్వడంపై రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. పట్నం నరేందర్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్తో కాంగ్రెస్ చేరుతారు అన్న ఊహాగానాలు వినిపించాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు పట్నం ఫ్యామిలీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని చర్చ నడిచింది. అయితే పట్నం మహేందర్ రెడ్డికి మంత్రి పదవి దక్కడంతో వెనక్కి తగ్గారట. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు రావడం, నరేందర్ రెడ్డి ఓటమి పాలవడం, కాంగ్రెస్ అధికారంలోకి రావడం చకచకా జరిగిపోయాయి. గాయ్స్, ఈ రోజు మీకు ఒక మంచి విషయం చెప్పాలనుకుంటున్నాను. డెల్టా శ్రీహరి పంచతులసి నీళ్లు తాగిన ప్రతిసారి గ్లాస్ నీళ్లలో ఒక చుక్క డెల్టా శ్రీహరి పంచతులసి కలుపుకుని తాగండి. నీటిని నాచురల్ గా ఆల్కలైన్ చేసి యాంటీ ఆక్సిడెంట్స్ అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. డెల్టా శ్రీహరి పంచతులసి ఇప్పుడు అన్ని మెడికల్ షాపుల్లో లభిస్తుంది. తాజాగా పట్నం మహేందర్ రెడ్డి, నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారట. మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ఆయన భార్య సునీతారెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్న తర్వాతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారట. పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున చేవెళ్ల పార్లమెంటు స్థానానికి పోటీ చేయాలని భావిస్తున్నారట. కాంగ్రెస్ పార్టీ కూడా సరైన అభ్యర్థి కోసం ఎదురు చూస్తున్న సమయంలో మహేందర్ రెడ్డి పార్టీలో చేరితే మంచిదనే అభిప్రాయంలో ఉందట. చేవెళ్ల పార్లమెంటు స్థానంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించినట్లు ప్రచారం జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిక విషయంలో బ్యాక్ స్టెప్ వేశారా, లేదంటే పార్లమెంటుకు పోటీ చేయాలని భావిస్తున్న మహేందర్ రెడ్డికి అండగా నిలుస్తారా అనే టాక్ నడుస్తోంది. అయితే పట్నం నరేందర్ రెడ్డి మాత్రం తాను గులాబీ పార్టీలోనే కొనసాగుతానని స్టేట్మెంట్ ఇవ్వడం ఆసక్తిగా మారింది. ఏ నిర్ణయం తీసుకున్నా మూకుమ్మడిగా అడుగులు వేసే పట్నం ఫ్యామిలీలో కాంగ్రెస్ పార్టీలో చేరిక విషయంలో విభేదాలు వచ్చాయని అనుచరులు చర్చించుకుంటున్నారు. మహేందర్ రెడ్డి, నరేందర్ రెడ్డి తలోదారి ఎందుకు చూసుకున్నారు అన్న అనుమానాలు శ్రేణులను వెంటాడుతున్నాయట. కొడంగల్ ప్రజలు మాత్రం నరేందర్ రెడ్డి హస్తం పార్టీలో చేరుతారని చెవులు కొరుక్కుంటున్నారట. అన్నయ్యకు ఎంపీ సీటు, తమ్ముడికి ఎమ్మెల్సీ ఖాయమైంది అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పట్నం ఫ్యామిలీ మొత్తం కాంగ్రెస్ లో చేరుతుందా, లేదంటే అన్నదమ్ములు ఎవరి దారి వారు చూసుకుంటారా అన్నది కాలమే సమాధానం చెప్పాలి.